రెండో రోజు కూడా ఇండిగో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ విశాఖపట్నం, బెంగళూరు విశాఖపట్నం, కోల్కతా విశాఖపట్నం, అబుదాబి విశాఖపట్నం విమానాలు సాంకేతిక సమస్యల కారణాలతో రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. రెండో రోజు కూడా ఇండిగో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ విశాఖపట్నం, బెంగళూరు విశాఖపట్నం, కోల్కతా విశాఖపట్నం, అబుదాబి విశాఖపట్నం విమానాలు సాంకేతిక సమస్యల కారణాలతో రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి విమాన సర్వీసులకు అంతరాయం కలగడానికి కారణాలు ఏంటి? ఇండిగో సంస్థ ఈ రోజు కూడా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి కారణాలు ఏమనుకోవచ్చు వాసు? రవి, రెండో నుంచి కూడా విమాన రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. ఇండిగో విమానాలు వాళ్ళు చెప్పే కారణం సాంకేతిక పరమైన కారణాల వల్లే ఇదంతా కూడా ఏర్పడింది అని చెప్పినప్పుడు కూడా నిన్న ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏపీలో అయితే లేకపోతే తెలంగాణలో అయితేనే, బెంగళూరు అయితేనే ఎక్కడి నుంచి సర్వీసులు అన్ని కూడా మొత్తం ఇండిగోకి సంబంధించిన సర్వీసులు అన్ని కూడా నిలిపేయడం జరిగింది. దాదాపు 8 సర్వీసులు మొత్తం కూడా నిలిపేయడం జరిగింది. దీని ప్రధాన కారణంగా వాళ్ళు సాంకేతిక పరమైన సమస్యలు ఇంకా రెక్టిఫై కాలేదు, దానివల్ల ఇంకా అవుతుందని చెప్తున్నారు. దానివల్ల ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖకి వస్తే రెండో రోజు కూడా విమాన సర్వీసులు అంతరాయం ఏర్పడటంతో ఇక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రధానంగా విశాఖ నుంచి అనుదినం కూడా ఇండిగో అత్యధికంగా సర్వీసులు నడుపుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నం, బెంగళూరు విశాఖపట్నం, కలకత్తా విశాఖపట్నం, అబుదాబి కూడా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ నిన్న ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. ఇవాళ కూడా సాంకేతికపరమైన సమస్యలు రెక్టిఫై కాకపోవడంతో ఇవాళ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు కూడా ముందుగా ప్రయాణికులు వాళ్ళ ప్రణాళికలు అంతా సిద్ధం చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు, అనేక పనుల మీద వెళ్లేందుకు సిద్ధం చేసుకుంటారు. ఇండిగోని విమానం ద్వారా వెళ్లేందుకు ప్రస్తుతం ఈ సాంకేతిక పరంగా నడవకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళడం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పలు ఇండిగో విమానాలు కూడా రద్దు చేయడం జరిగింది. గంటల తరబడి ఆలస్యం కావడంతో కేవలం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ఆలస్యం కావడం, కొన్ని చోట్ల రద్దు చేయడం జరుగుతుంది. విశాఖ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా దాదాపు 8 సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగింది. నిన్న ఇవాళ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు అయితే అంతర్జాతీయ ప్రయాణికులు అయితే వెళ్లే అబుదాబి వెళ్లాల్సిన వాళ్ళు నెలల తరబడి ముందుగానే బుక్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వాళ్ళ టూర్లు వెళ్ళేందుకు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇండిగో సంబంధించిన యాజమాన్యం ప్రకటించినప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే సాంకేతిక కారణాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.